టీమిండియా అద్దరగొట్టేసింది. ఇంగ్లాండ్ బస్బాల్ క్రికెట్ ను నిలువరించి రాంచీలోని సిరీస్ ను కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ లాంటి కీలక ఆటగాళ్లు దూరమైనా యువ ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టుకు విజయాన్ని అందించారు. రాంచీలో బ్యాటింగ్ కు కఠిన సవాళ్లు ఎదురైన పరిస్థితుల్లో కుర్రాళ్లు ఓర్పు ప్రదర్శించారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లను కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ హాఫ్ సెంచరీలు సాధించగా యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ విలువైన పరుగులు చేశారు. 4వ రోజు లంచ్ వరకు భారత్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. అయితే అనూహ్యంగా ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత కాస్త తడబడింది. వరుస వికెట్లు కోల్పోయింది. షోయబ్ బషీర్ ఒకే ఓవర్లో రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్ ను అవుట్ చేశాడు. ఈ సమయంలో యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ తో కలిసి శుభ్మన్ గిల్ పట్టుదలగా ఆడాడు. టెస్ట్ ఫార్మాట్ కు తగ్గట్టే నిలకడగా ఆడుతూ జట్టును గెలిపించాడు. 6వ వికెట్ కు హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పిన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 353 పరుగులు చేయగా భారత్ 307 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్లు జడేజా, కుల్దీప్, అశ్విన్ చెలరేగడంతో ఇంగ్లాండ్ 145 పరుగులకే కుప్పకూలింది. ఇదిలా ఉంటే ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది.